సినిమాలంటే సీక్వెల్స్ ఉండాల్సిందేనా? ఎండ్ కార్డ్‌లో కూసింత క్యూరియాసిటీ, మరి కూసింత కొనసాగింపు న్యూస్ కంపల్సరీనా? అలాంటిదేం లేదు అన్నది ఇప్పుడు చాలా మంది చెప్తున్న మాట. ఉందని చెప్పి ఊరించడం వరకు ఓకే. ఇంకెప్పుడు? ఇంకా ఎప్పుడు? అని జనాలు అడుగుతున్నప్పుడే సమాధానాలు చెప్పలేక ఇబ్బందులు పడాలి. ఇదంతా ఎందుకసలు? ఒకవేళ చెయ్యాలనుకుంటే చేసేద్దాం, లేకుంటే లేదు. ఇప్పటికి మాత్రం ఆ ఊసే లేకుండా స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనే మాటలు వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. కథను పర్ఫెక్ట్ గా ఎండ్ చేస్తే నెక్స్ట్ చెప్పే కథ కాసింత లేట్ అయినా జనాలు పట్టించుకోరన్న విషయాన్ని బాహుబలితో ప్రూవ్ చేశారు జక్కన్న. 2 పార్ట్ల సినిమాలను సక్సెస్ఫుల్ గా ట్రెండ్లోకి తెచ్చిన రాజమౌళి ఇప్పుడు వారణాసి విషయంలో క్లారిటీగా ఉన్నారు. ఒక్క పార్ట్తోనే ఫుల్ స్టాప్ పెట్టేయాలనుకుంటున్నారు. ఆయన రూట్లోనే నడుస్తున్నారు న్యాచురల్ స్టార్ నాని. ప్రతి విషయాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ప్లాన్ చేసుకుంటోంది పారడైజ్ టీమ్. జడల్ని గ్లోబల్ డయాస్ మీద జాగ్రత్తగా పోర్ట్రే చేయడానికి అన్ని రకాల ప్లానింగ్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పారడైజ్ కి సీక్వెల్ కూడా ఉంటుందా అనే అనుమానాలొచ్చాయి. ఇలాంటివేం ఉండవన్న సిగ్నల్స్ పంపేసింది టీమ్. తారక్ డ్రాగన్ విషయంలో నీల్ మాట కూడా ఇదే. ఇటు టాక్సిక్ విషయంలో కూడా ఈ విషయంలో క్లారిటీగా ఉన్నారు యష్. ఆల్రెడీ కేజీఎఫ్ కథ కంటిన్యూ అవుతూ ఉండడం చాలు, మళ్లీ కొత్త కథల్లో కొనసాగింపులుండక్కర్లేదని ఫిక్స్ అయ్యారట యష్. టాక్సిక్ ని సింగిల్ పార్ట్లోనే చెప్పాలని అనుకుంటున్నారట. సో వీటన్నింటిని బట్టి చూస్తుంటే కథ కంచికి మనం ఇంటికి అనే మాట గుర్తొస్తుందంటున్నారు జనం.